హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు 10 బిజినెస్ ఐడియాస్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఈ 10 బిజినెస్ ఐడియాస్ లోని రెండు న్యూ స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నాయి. అవి మీకు చాలా ఉపయోగపడతాయి. మీకు నచ్చేలేదో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేవి ఇప్పుడు చెప్పే బిజినెస్ అన్ని షార్ట్ అండ్ స్వీట్ గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ప్రాఫిట్స్ ఇవన్నీ ఒక పైన బాక్స్ లో పెడతాను. అవి మీరు చూడండి. ఫస్ట్ బిజినెస్ ఏంటంటే కార్ప్ బిజినెస్. ఇది పీతల బిజినెస్. ఇది ఇందులోని త్రీ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ట్రేడింగ్ అండ్ ఫ్యాటింగ్ అండ్ ఫుల్ ఫార్మింగ్. ఈ మూడిట్లోని మనము మంచి మార్జిన్సే సంపాదించవచ్చు. సెకండ్ మన బిజినెస్ ఐడియా ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్. ఇందులోని 3 మాడ్యూల్స్ ఉంటాయి. మెయిన్ మాడ్యూల్స్ రీసెల్లింగ్ మాడ్యూల్స్, అండ్ సెకండ్ ప్రైవేట్ లేబులింగ్, అండ్ థర్డ్ డ్రాప్ షిప్పింగ్ మాడ్యూల్. వీటిలోని మనము మెయిన్ గా ఎక్కువగా మనము ఏ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నాం అనే దాని మీద మన ప్రాఫిట్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఎంచుకున్న ప్రోడక్టే మనకి ప్రాఫిట్స్ ని తీసుకొస్తుంది. ఇది మన థర్డ్ బిజినెస్ ఐడియా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్. ఇది టైర్ 1 టైర్ 2 సిటీలోని చాలా ఉపయోగపడుతుంది. వీటిలోని మనం దీని ద్వారా ఏంటంటే దీన్ని మనం ఫ్రాంచైజ్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజ్ ద్వారా కూడా మన ఫోర్త్ బిజినెస్ ఐడియా ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇన్పుట్ బిజినెస్. ఇది ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది మెయిన్ గా మీకున్న సర్కిల్ ని మీ సర్కిల్ మీద డిపెండ్ అయి ఉంటది. మన ఫిఫ్త్ బిజినెస్ ఐడియా ఏంటంటే ఒక న్యూ స్టార్ట్అప్ ఐడియా. అది చెప్పాను కదా. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పుకోవాలంటే బిజినెస్ మోడల్ మనము ఒక పొలంలో ఒక పొలం గాని ఒక రూమ్ గాని అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వాటిలోని హైడ్రోఫోనిక్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఫార్మింగ్ చేస్తుంటాం అనమాట. ఈ ఫార్మింగ్ ఎలా చేస్తామంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. ఇప్పుడు జనాలందరూ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ మోడల్ అనేది చాలా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు మనం ఏ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం కెమికల్ తో పండే బిజినెస్, కెమికల్ తో పండే కూరగాయలే లేకపోతే సమ్ ఫ్రూట్స్ అన్ని అక్కడే అయ్యే ఉన్నాయి. సో ఈ ఫార్మింగ్ ద్వారా ఏంటంటే మనం కెమికల్స్ యూజ్ చేయకుండా హైడ్రోఫోనిక్ టెక్నాలజీ యూజ్ చేసి మంచిగా మన కస్టమర్ కి తగ్గట్టుగా కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి మనము దాన్ని ఫార్మింగ్ చేస్తుంటాం అనమాట. దీనివల్ల మనకి మార్జిన్స్ ఎలా వస్తాయంటే, మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. దాంట్లో మనం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తూ ఉంటాను. తర్వాత మనము సిక్స్త్ బిజినెస్ ఐడియా గురించి మాట్లాడాలనుకుంటే ఈకో ఫ్రెండ్లీ కవర్స్ తయారు చేసే బిజినెస్. ఇది గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ తగ్గించి ఈకో ఫ్రెండ్లీ కవర్స్ తయారు చేయడానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మంచి మార్జిన్స్. దీంట్లో మెయిన్ గా మీరు ఎంత వరకు మార్కెటింగ్ చేయగలుగుతారో దాని మీద మాత్రమే మీ డిపెండ్స్ అయి ఉంటది మీ ప్రాఫిట్స్ అనేవి. ఇక మాట్లాడుకునేది హై రిస్కీ బిజినెస్ ఐడియా. ఇది రొయ్యల బిజినెస్. ఇది అనేది మెయిన్ గా ఇందులో రొయ్యల బిజినెస్ లో మెయిన్ గా ఎక్స్పోర్ట్ అండ్ సీడింగ్, తర్వాత ఫార్మింగ్, ఈ మూడు కూడా హై రిస్కీ బిజినెస్. దీంట్లో ఇవి ఒక్కసారి బాగా క్లిక్ అయిందంటే హై ప్రాఫిట్స్ వస్తాయి. ఈ బిజినెస్ అనేది చాలా చిన్న పిల్లవాడిని ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాల్సి వస్తుంది. ఈ రొయ్యల్ బిజినెస్ అనేది ఈ బిజినెస్ ఐడియా ఏంటంటే క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఐడియా. ఇది మెయిన్ గా సిటీస్ లోని చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే పల్లెటూరుల నుంచి కానీ వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ గా మనం ఇంట్లో వండుకున్న ఫీల్ కలగాలనుకుంటారు తిన్నప్పుడు. సో ఈ క్లౌడ్ కిచెన్స్ వాటి అవకాశాన్ని క్యాప్చర్ చేసి మంచిగా వీళ్ళు ఫుడ్ ని మంచి క్వాలిటీతోని కస్టమర్ కి సర్వ్ చేస్తే వీళ్ళకి మంచి మార్జిన్స్ అని వచ్చి ఉంటాయి. అండ్ సెకండ్, ఇంట్లోనే ఉంటారు కదా ఆ లేడీస్ కి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు. అండ్ మన 10th బిజినెస్ ఐడియా ఏంటంటే చెప్పాను కదా న్యూ స్టార్ట్అప్ అని కొత్తది, డివైన్ ఫుడ్ కిట్ అనమాట. ఇందులో ఏంటంటే అన్ని రకాల హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. హై ప్రోటీన్ ఫుడ్ అందులో పెడతాం అనమాట. పెట్టి కస్టమర్ కి సప్లై చేస్తాం. దానివల్ల ఏంటంటే తక్కువగా ఉంటది, ఈజీగా క్యారీ చేయొచ్చు ఆ బాక్స్, ఆ కిట్ ని. అండ్ హై ప్రోటీన్స్, బాడీకి ఏం కావాలనుకుంటున్నారో ఆ ప్రోటీన్స్ వస్తాయి. అండ్ హెల్దీగా కూడా ఉంటారు. సో మన ఇండియాలోని ఇప్పుడు జనాలు ఎక్కువగా చూసేది హెల్దీ ఫుడ్ ని చూస్తున్నారు కాబట్టి ఈ రెండు న్యూ స్టార్ట్అప్లు బాగా ఉపయోగపడతాయి. ఈ రెండు న్యూ స్టార్ట్అప్స్ చాలా వర్కౌట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ 10 బిజినెస్ లోని ఏ బిజినెస్ ఐడియా బాగా నచ్చిందో
కామెంట్ చేయండి. అండ్ ఏ బిజినెస్ ఐడియా గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలోని గురించి ఫుల్ వీడియో చేస్తాను. ఉంటా మరి. బాయ్ బాయ్.